హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఇదిగోండి మా మనవరాలు రెడీ అయింది. నేను హాయ్ చెప్తుంటే గబగబా వచ్చేసింది. హాయ్ చెప్పిద్దంట. హాయ్ చెప్పరా? హాయ్ చెప్పిద్దంట. చెప్పు. హాయ్ చెప్తుందండి మీ అందరికి. ఇదిగోండి పుట్టినరోజుకి వాళ్ళ నాయనమ్మలు కుట్టించారు ఇవి. అయితే ఇక వేసామన్నమాట. ఆ రోజు వేయించుకోవాలి, ఎండకి చిరాకు పడింది. వేసామన్నమాట. వేసి చక్కగా ఉంచుకొని చూడండి ఫోటోలు పోజులు ఇచ్చేస్తుంది. అదే ఆ రోజు బర్త్డే రోజు ఎండగా ఉండి సరిగ్గా ఉంచుకోవాలా. ఇప్పుడు వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా, వేసి అసలు ఫోటోలు తీద్దామని. అదిగోండి ఆ చైన్ సరిగ్గా జరుపు, సరిగ్గా లాదు అది. ఈ చైన్ అది వాళ్ళ నాయనమ్మలో పెట్టారండి పుట్టినరోజుకి. ఇదిగోండి చైను. అయితే బాగా వేసాము. పట్టాలు కూడా బాగున్నాయి, మంచి చేపించారు వాళ్ళు. ఇదిగోండి వాళ్ళ నాయనమ్మలో జత ఇచ్చారు. అది అవి కొంచెం లూజ్ అయ్యి వాళ్ళు బంధువులు కూడా తీసుకొచ్చారు, పెట్టాము. ఇంకా చూడండి కుదరలా పొట్టాలకి అన్నీ తెలుసు ఇంకి. చూడండి సరే ఈ రోజు ఏంటి రెసిపీ? ఈ రోజు అండి చల్లగా ఉంది, వర్షం పడుతుంది. బిర్యానీ చేయమన్నారు, చేద్దామని బిర్యానీ చేస్తానండి. చికెన్ బిర్యానీ. ఓకే, పలావ్ రెడీ చేస్తున్నావా? బిర్యానీ ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. కొంచెం నూనె. షాజీరా ఇవన్నీ వాడుతున్నా. ఇవన్నీ బిర్యానీ మసాలా, స్టార్ పువ్వు, యాలక్కాయలు, చెక్క, లవంగాయ అవన్నీ వేస్తున్నాను అన్నమాట. ఇక నల్ల యాలకులు, ఇక జాజికాయ, ఇక సాజీరా ఇవన్నీ వేస్తే చక్కగా కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయలా? అల్లం వెల్లుల్లి పేస్టా? ఇది బాగా భలే మెత్తగా నలిగిందండి. మిక్సీ తీసుకున్నాము. ఇవ్వండి 2 స్పూన్లు అల్లం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. అదే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. లేట్ అయింది వంట, అందుకని అలా ఏం మాట్లాడుతున్నా తెలియట్లా. ఇవ్వండి కొంచెం పొడేనా. తినాల్సిన టైంలో వంట వండుతున్నాం, అందుకే తినాల్సిన టైంలో ఆకలి కడబడుతుంది, ఆకలి వేస్తుంది. ఈ వాసనకు మరీ అమ్మట వాసన వస్తుంది. నెయ్యి వేసావు కదా, గుమగుమలాడిపోతుంది వంటగది. ఆహా బాగుంది, అమ్మట వాసన వస్తుంది. నేను ఒక 2 లోటాలు పోస్తానండి రైస్. అందుకోసం మసాలా 2 వేసాను అన్నమాట. ఓకే, 2 లోటాలు వాటర్ పడతావా? 2 లోటాలకి 4 లోటాలు వాటర్ పోయాలి. 2 లోటాలు పోస్తావా? 2 లోటాలు పోస్తాను. అందులో కళ్ళిప్పి వేస్తున్నావా? కళ్ళిప్పి వేసేస్తున్నాను. ఇది చక్కగా మంచి వేగితే మంచి స్మెల్ వస్తుంది, మనకి తెలిసింది కదండి. అప్పుడు ఎసరు పోసేసుకుంటే మగ్గిపోవాలి, బాగా మగ్గిపోవాలి. సెలవు కదండి, ఇంటి సెలవు, ఇంకా బిర్యానీ చేయమన్నారని చేస్తున్నాను. అందులో పొద్దున్నుంచి నేను 6ంటికి లేచాను. పొద్దున్నుంచి వర్షం పడతానే ఉంది. ఆ నైట్ అంతా పెద్ద వానండి, వర్షం. అందుకని చల్లగా ఉంది వాతావరణం. బిర్యానీ తినాలనిపించింది, చేయమన్నాను, చేస్తుంది. ఇదిగోండి కొంచెం పసుపు వేస్తాను. కొంచెమేనా? అంటే చిటికెడు వేసుకోవాలి, మరీ లేకపోతే కలర్ వేరుగా ఉంటుంది. కళ్ళుప్పు వేసేసాను కదా,
నెక్స్ట్ ఇదిగోండి కొంచెం కారం కొంచెం కారం సరిపోతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఘాటుగా ఉంది. పచ్చిమిరకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి వేసాను. ఇలా టమాటా వాసన వస్తుందమ్మా. ఎసరు పోసేస్తావా? ఇవ్వండి చక్కగా మనకి ఎర్రగా వేగింది కదా, ఎసరు పోసేస్తాను. నేను 2 లోటాలు తీసుకుంటున్నానండి. 4 లోటాలు వాటర్ పోస్తాను. ఒకటి ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 4 అయిపోయింది, సరిపోయింది. ఇప్పుడు ఈ లోటాతో బియ్యం పోస్తా. ఈ లోటాతో 2 లోటాల బియ్యం రైస్. అది మరుగుతూ ఉంటుంది. ఈలో బియ్యం కడిగేసుకుంటాను. రైస్ కడుగుతున్నావా? అందుకోండి రైస్ కడుగుతున్నాను. చికెన్ కడిగేస్తాను. ఇవాళ పండగ అందరు వాడేస్తారు కదా, నీళ్ళు వేసి తొందరగా అయిపోతాయి. తలస్నానాలు చేయటం, మోటార్ వేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వాటర్ అయిపోయిందని కానీ మోటార్ వేస్తూనే ఉంటారు. కానీ చాలట్లా ఏంటో. అందులో ఈరోజు పండగగా అందరు తలస్నానాలు, ఇల్లు శుభ్రం చేసుకోవటం, నీళ్ళు చాలు. అసలు చక్కగా మరిగిపోయింది. ఇప్పుడు నేను బియ్యం వేసేస్తాను. ఇదిగోండి చక్కగా మనం ఎసరు పోసేసాం కదా, ఉడికిపోతుంది. ఇక అయితే దీనికి మూత పెట్టేసేసి ఇటు పక్కన పెట్టేసుకుంటాను. ఇటు పక్క పొయ్యి మీద పెడతావా? ఈ పొయ్యి మీద కూర తాలింపు కదా, అదేంటంటే ఇంకేం అవసరం. ఇటు కూరకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అవి పెట్టేస్తాను దాని మీద పెట్టేసి. కూరకి నూనె పోసేస్తున్నాను. ఒకసారి కలిపేస్తే బిర్యానీగా ఉల్లిపాయలా? ఇదిగో ఉల్లిపాయ నూనె బాగా కాగింది అటు వెళ్ళేసరికి. పచ్చిమిరకాయ ఉల్లిపాయ, పచ్చిమిరపాయలు ఉల్లిపాయలండి. కరివేపాకు, ఇదిగోండి కరివేపాకు. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా అయిపోయినాయి కదండి, చికెన్ వేసేస్తాను. ఎక్కువ అయిపోతుంది, అది తీసేస్తాను. సాయంత్రం రేపో కానీ పకోడీ చేసేస్తాను. చికెన్ తీసిన పకోడీ తీసింది పకోడీ చేసేస్తాను. ఓకే, వాళ్ళే అయిపోతుంది. ఇది చక్కగా నూనెలో మగ్గేలోపు నేను మసాలా రెడీ చేసుకుంటానే. నేను ఈరోజు టిఫిన్ చాలా తక్కువ తిన్నానండి, ఎక్కువ తినలేదు.
అదేలే. అది గారెలు చేశాను, ఎందుకో తినాలనిపించలేదు, అందుకనే కొంచెం థమ్సప్ తాగితే నీరసం తగ్గిద్దని థమ్సప్ తాగుతున్నాను. వర్క్ చేసినప్పుడు స్ట్రెయిన్ అవుతారు, కొంచెం తాగితే. అవును, ఈరోజు రేషన్ చార్జ్ వర్క్ ఎక్కువ. మనం దీన్ని టైట్ చేసుకోవడమే. ఇదిగో కొంచెం వాటర్ పోస్తానే. నలగలేదా? అంటే ఇంకొంచెం నలగాలి. కరెక్ట్గా కూర్చోబెట్టాలి. ఎప్పటికప్పుడు నీట్ తుడిచేసుకున్నాం, పాడవు. ఇప్పుడు తుడిచేయాలి నీట్గా. చక్కగా వేడి కూడా అవ్వట్లేదు. బాగుందా? బాగుంది. ఎంత ఇది? 1800? 1400. 1400. మూత పెట్టేసా కదా. ఇగో ఇప్పుడు చికెన్ కర్రీలో ఇది వేసేస్తాం, మసాలా చికెన్లో. నీళ్ళు మగ్గిపోయినాయి కదా. ఇదిగోండి, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాను, ఇది వేసేస్తాను. అంట్లో ఏటో వచ్చేస్తుంది మన అల్లగారు. ఏంటి పసుపా? ఇదిగోండి పసుపు, తర్వాత ఉప్పు, ఇదిగోండి కళ్ళుప్పు, ఇదిగోండి కారం, ఇదిగోండి చికెన్ చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను. అదే ఎసర, ఈయన ఎసర అంటారు, నేనే వాటర్ అంటాను. ఇంకొంచెం పోస్తాను, పులుసు ఉండాలి కదా చికెన్ బిర్యానీలోకి, పులుసు ఉండాలి. మళ్ళీ ఇదంతా ఉడికేలా పులుసు సరిపోతుంది, చాలు. ఈ మూత పెట్టేస్తే ఇది మగ్గిపోతుంది. ఇక కొత్తిమీర కూడా చూస్తే, ఇక కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోండి గరం మసాలా, సరిపోతుంది. అయిపోయిందిగా, బిర్యానీ కూడా అయిపోయింది. కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గితే కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇదిగా మొత్తం నువ్వు చికెన్ కర్రీ వండావు కదా, అది తిని చూపిస్తా ఎలా ఉందో ఈరోజు. చూసా, ముక్క చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. చాలా బాగుందంట. బిర్యానీ బాగా చేసావు, సూపర్గా అదిరిపోయింది. ముక్క కూడా తక్కువ మెత్త ఉడికిపోయింది, తింటూనే తినాలనిపిస్తుంది. వాళ్ళందరూ బయట వర్షం ఫుల్ కూల్గా ఉంది. ఇలాంటి భోజనం ఇలాంటి పలావ్ తింటే అసలు మామూలుగా ఉండదు అన్నమాట. మీరు కూడా ఈ విధంగా
చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వర్షాకాలం కదా, చాలా బాగుంది. ఇవ్వండి మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలా చాలా థ్యాంక్స్ అండి.